అది కూడా ఎంత ఈజీ మెయింటెనెన్స్ అంటే ఒక 3 hours మన ఛార్జ్ పెట్టుకుంటే 8 hours కంటిన్యూగా వర్క్ చేసేది. చాలామంది లోపల ఫ్యాన్ ఉంటుందా, ఏసీ ఉంటుందా, రకరకాల ఆలోచనలు చేస్తారు. ఉన్న టెంపరేచర్ కన్నా 80 degrees తక్కువే చూపిస్తుంది టెంపరేచర్ కూడా. ఈరోజు అవసరం. అట్ ద సేమ్ టైం లాస్ట్ నేను మన డీసీపీ గారితో రివ్యూస్లో కూర్చునేటప్పుడు కూడా ప్రత్యేకంగా ఆరోగ్య భద్రత ఒకటే కాకుండా వీళ్ళకి స్పెషల్గా ఇన్సూరెన్స్ కూడా కల్పించాలండి అని నేను ఆ రోజు మనం అందరూ కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి ప్రొయాక్టివ్గా ఈరోజు వైజాగ్ కమిషనరేట్ కూడా ముందుకొచ్చి దగ్గర ఇందాక నేను మేడంని అడిగాను ఎంతమందికి ఇన్సూరెన్సెస్ వచ్చినాయమ్మా అంటే ఓవరాల్గా 15 lakhs rupees 4 members, ఇంట్లో 4 members వచ్చేటట్టుగా దగ్గర 70 members వరకు హైబ్రిడ్ మోడల్లో వెళ్తున్నాం మేడం అన్నారు. ఇట్స్ మరి చాలా మంచి పరిణామం కింద భావించాలి. నేను సిపి గారిని కోరుకునేది ఏంటంటే 100కి 100% ఇన్సూరెన్స్ విషయంలో హైబ్రిడ్ మోడల్లో వెళ్ళి హోంగార్డ్ స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ కూడా ఆరోగ్య భద్రత ఉండాలి, కుటుంబ భద్రత కల్పించాల్సిందిగా ఇది మన బాధ్యతగా తీసుకొని మనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా మీ అందరికీ తెలిసి ఈరోజు డ్రోన్స్, నేను డ్రోన్స్ గురించి యాక్చువల్గా ఇంత హై టెక్నాలజీ డ్రోన్స్ గురించి నేను 3 lakhs, 1.5 lakh, 2 lakh, 3 lakh ఇంతవరకు నేను రేంజ్ చూసాను. నైట్ విజన్ డ్రోన్ ఉండాలి మేడం, మనకి ఇలాంటి డ్రోన్లు పనికిరావండి అన్నారు. నేను చాలా గొప్పగా చెప్పాను సిపి గారితో, ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఒక్కొక్క డ్రోన్ ఏర్పాటు చేద్దాం సార్, అది 3 lakh ఎంత ఉంటుందంటే మేడం 3 lakhవి మన దగ్గర పనిచేయవు మేడం, 8 lakh ఉంటుంది అన్న. కానీ ఈరోజు ముందుకు వచ్చి ఈరోజు పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు ముందుకు వచ్చి 8.5 lakh ఈచ్ వన్ డ్రోన్. ఈరోజు ఇందాక మనకి ఐ ఇన్ ద స్కై అన్నది నిజంగా ఎగ్జాక్ట్ వర్డ్ అనమాట డ్రోన్కి. ఈరోజు అరౌండ్ 5 kilometers వరకు వెళ్ళగలదు.